ఓటముల విషయంలో మారు మనసు పొందుటకు దీన హృదయమును కలిగి ఉందము. సౌలు చేసిన సామాన్యమైన తప్పుకు అతని రాజ్యమును దేవుడు ఎందుకు తీసుకున్నాడు? మరి దావీదు వ్యభిచారము చేసిన, హత్య చేసిన, ఇవి చాలా పెద్ద పాపములైనప్పటికీ రాజుగా కొనసాగుటకు దేవుడు ఎందుకు అనుమతించాడు? దీనికి జవాబు ఏంటంటే, వారిద్దరికీ వారి పాపములు తెలిసిన తరువాత వారి ప్రవర్తనలోని వ్యత్యాసమే దీనికి జవాబై ఉన్నది. సౌలు తన పాపమును సమూయేలుతో ఒంటరిగా ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు, కానీ ప్రజల ఎదుట ఘనతను కోరుకున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 30వ వచనము గమనించండి. ఆయన పాపము చేశాడు, కానీ మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకున్నాడు. కానీ దావీదు ఈ విధముగా లేడు. దావీదు తన పాపములను కప్పుకొనక ఒప్పుకొని తన పాపముల గురించి బహిరంగంగా 51వ కీర్తన ద్వారా అందరికీ తెలియజేశాడు. ఈ ఇద్దరిని దేవుడు వ్యవహరించిన తీరును బట్టి మనము నేర్చుకునేది ఏంటంటే, దేవుని దృష్టిలో వ్యభిచారము, హత్య కంటే కూడా మనుషుల యొక్క నుండి ఘనతను కోరుకోవటము చాలా పెద్ద పాపము. అందుకే యేసు ప్రభు శిలువ మీద హంతకుణ్ణి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించగలిగాడు. కానీ ఎల్లప్పుడూ మనుషుల వద్ద నుండి మహిమను కోరుకునే పరిసయ్యులను క్షమించలేకపోయాడు. మనుషుల వద్ద నుండి మహిమను కోరుకోవడము ఒక రకమైన విగ్రహారాధన. అంతేకాక మనలో ప్రతి ఒక్కరిని ఈ విషయంలో ప్రభువు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో జయమొందిన వారు ధన్యులు. మన యొక్క గత ఓటములను దీనులముగా ఒప్పుకున్నట్లయితే దేవుని ఉద్దేశములను నెరవేర్చకుండా అవి మనలను అడ్డుకోలేవు. ఎందుకంటే దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ప్రియమైన స్నేహితులారా, మన ఓటముల కంటే మన దీనత్వమును దేవుడు ఆశిస్తారు. ఓడిపోయినప్పుడు మనుషుల యొద్ద నుండి మహిమను కోరుకోకుండా మనలను మనము తగ్గించుకునే మంచి హృదయము మనకు దయచేయమని ప్రార్థించదాం. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.